నమస్తే, వెల్కమ్ టు టీ5 మరో నేత్రం. వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి, కోట్లలో అభిమానులు ఉన్నారు, దేశవ్యాప్తంగా కూడా కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. కానీ కన్న కూతురు మాత్రం పీజీ హాస్టల్లో ఉంటుంది, దివ్య శాష. కన్న కొడుకు మాత్రం చెన్నైలో అశోక్ నగర్లో ఒక అద్దె ఫ్లాట్లో నివాసం ఉంటున్నాడు సంజయ్ జాసన్. మరి భార్య ఏం చేస్తూ ఉంది? ఆవిడ లండన్లో ఉంటా ఉంది, కోర్టుల్లో పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ ఉంది. మరి ఈ పిల్లలకి తండ్రి అయిన విజయ్ ఏం చేస్తూ ఉన్నాడు? ఈ భార్యకి భర్త అయిన విజయ్ ఏం చేస్తూ ఉన్నాడు అంటే, ప్రియురాలు అని చెప్పబడుతున్న ఒక సినీ నటి త్రిషతో చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతూ ఉన్నాడు, పెళ్ళిళ్ళకి పేరెంటాలకి హాజరవుతూ ఉన్నాడు. ఇప్పుడు తమిళనాడులో ఇదే పెద్ద చర్చ. కుమారుని గాలికి వదిలేసి, కుమార్తెను గాలికి వదిలేసి, కుటుంబాన్ని మొత్తాన్ని కూడా రోడ్డున పడేసి, కుటుంబం మొత్తాన్ని కూడా వీధి పాలు చేసేసి, విజయ్ ఏం చెప్పదలుచుకున్నావు? అదేమంటే వచ్చే ఎన్నికల్లో ఆయన తమిళనాడులో ఘన విజయం సాధించాలనుకుంటూ ఉన్నారు. మరొక ఎంజీఆర్ లాగా గెలిచి సీఎం పదవిని చేపట్టాలి అనుకుంటూ ఉన్నారు. ఇప్పుడు త్రిషకు సంబంధించి వివాదం బయటకు రాగానే ఆయన ఏమంటూ ఉన్నారు? తాజాగా జరిగిన ఒక సభలో కూడా చాలా వ్యక్తిగత అంశాలు ఉంటాయి, అది నా వ్యక్తిగతం, అది నాకు వదిలేయండి, అది నేను పరిష్కరించుకుంటాను, మీరు ఎలక్షన్ పైనే దృష్టి పెట్టండి, నన్ను గెలిపించడం పైనే దృష్టి పెట్టండి అన్నారు. ఆయన సినిమా నటుడిగా మాత్రమే ఉంటే ఆయన వ్యక్తిగతం, దాన్ని ఎవరు కాదనరు. అభిమానులు ఎప్పుడు భజన చేస్తూ ఉంటారు. హీరో ఎన్ని తప్పులు చేసినా సరే, తమ అభిమాన హీరో ఎన్ని తప్పటడుగులు వేసినా సరే వెనకేసుకురావడానికి సాయశక్తిలా ప్రయత్నాలు చేస్తారు. అది సినిమాల వరకు పరిమితం, సినిమా అభిమానం వరకు పరిమితం. బట్ ఒక్కసారి రాజకీయాల్లోకి వచ్చాక వ్యక్తిగతం అంటూ ఏమీ ఉండదు, అంతా పబ్లిక్కే, అంతా ఓపెనే. సో రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు క్లీన్ పేపర్లా ఉండాలి, వైట్ పేపర్లా ఉండాలి. ఏవైనా వివాదాలు ఉన్నా, ఇలాంటి వివాహేతర సంబంధాలు ఉన్నా కూడా వాటిని పరిష్కరించుకుని కుటుంబ వివాదాల్ని రాజకీయాల్లోకి రావాలి. తమిళనాడులో ఇది ఇంకా బాగా పనిచేస్తూ ఉంటుంది. బట్ అలాంటి విజయ్ మరి ఇన్ని పెట్టుకుని కుటుంబాన్ని రోడ్డును పక్కన పెట్టేసి నాకు ఓటేయండి, మీ కుటుంబాలకు అండగా ఉంటా, మీ కుటుంబాలను బాగా చూసుకుంటా అని ఎలా చెప్పగలడు? ఇప్పుడు తమిళనాడులో ప్రతిపక్ష పార్టీలకి ఇదే పెద్ద ఆయుధం. అక్కడ అధికార పార్టీకి, డిఎంకేకి, అన్నాడీఎంకేకి, భారతీయ జనతా పార్టీకి, వీళ్ళందరికీ కూడా అంతే కదా. సొంత సంతానాన్ని, సొంత కుటుంబాన్ని, సరే విడాకులు అంటే అది వేరే మ్యాటర్, విడాకులు భార్యకి ఇచ్చేసినా సరే పిల్లలేం పాపం చేశారు? పిల్లల్ని ఎందుకు వదిలేశారు? పిల్లల్ని వదిలేసి ఈ టైంలో మరి బహిరంగంగా వివాహ వేదికలకి త్రిషతో కలిసి హాజరు కావటం ఏంటి? సో ఖచ్చితంగా ఇవన్నీ విమర్శలు తీసుకొచ్చే అంశాలే. ఇలాంటి టైంలో విజయ్కి మరొక దెబ్బ తగిలింది. అదేంటి అంటే, ఇప్పటికే కరూరు ఘటన, గత ఏడాది 2025 సెప్టెంబర్ 27వ తేదీన కరూరులో విజయ్ది బహిరంగ సభ కూడా జరిగింది. అక్కడ జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. దానికి సంబంధించి పెద్ద ఎత్తున విజయ్ పైన విమర్శలు రావడం, కోర్టు కూడా అక్షింతలు వేయడం, సిబిఐ విచారణకు కూడా ఆదేశించడం అందరికీ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే 2 సార్లు విజయ్ సిబిఐ విచారణకి కరూరు ఘటనకు సంబంధించి హాజరయ్యారు. తన వివరణ ఏదో తను ఇచ్చుకున్నారు. ఇప్పుడు మేము భారీగా జనం వస్తారని చెప్పేసి అక్కడ స్టాలిన్ ప్రభుత్వానికి విన్నవించినా సరే స్టాలిన్ ప్రభుత్వం తగిన ఏర్పాట్లు అక్కడ చేయలేదు, తగిన పోలీస్ సిబ్బందిని అక్కడ నియమించలేదు. పోలీస్ సిబ్బంది ఎక్కువ మంది లేకపోవడం వల్ల, జనం ఎక్కువ రావడం వల్ల, ప్రభుత్వ తప్పిదం వల్ల, వాళ్ళు భద్రతా లోపాల కారణంగానే ఈ తొక్కిసలాట జరిగింది అని విజయ్ వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. సో తొక్కిసలాట జరిగాక విజయ్ కూడా పట్టించకుండా వెళ్ళిపోవడం, తర్వాత 4 రోజుల తర్వాత వీడియో విడుదల చేయడం, ఆ తర్వాత 10-15 రోజులకి ఆయా కుటుంబాలను పరామర్శించడం, ఇది అందరికీ కూడా తెలిసిందే. ఒక పక్క తొక్కిసలాట జరుగుతుందని తెలిసినా కూడా విజయ్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఇలాంటి విమర్శలు కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మరొకసారి, మూడోసారి అంటే రేపు మార్చి 10వ తేదీన ఢిల్లీలో సిబిఐ ఎదుట విచారణకు హాజరు కావాలని మరొకసారి సిబిఐ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే చెప్పాల్సిందంతా విజయ్ చెప్పేశారు సిబిఐకి, కరూరు ఘటనకి. రాబట్టాల్సిన సమాధానాలు కూడా సిబిఐ రాబట్టింది. అయినప్పటికీ మరొకసారి నోటీసులు ఎందుకు జారీ చేసింది? ఇది ఒక పెద్ద ప్రశ్న. అరెస్ట్ ఏమైనా చేయబోతూ ఉన్నారా? మరి అరెస్ట్ నుంచి, కోర్టు నుంచి రక్షణ ఏమైనా ఉందా లేదా, అది కొంత క్లారిటీ అయితే నాకు లేదు. కానీ బట్ కోర్టు నుంచి కొంత ఉపశమనం ఉంటే అరెస్ట్ చేసే అవకాశాలు లేదు. బట్ లేదు అంటే చెప్పలేం, అరెస్ట్ కూడా చేయొచ్చు.
లేదంటే విచారించి మరొకసారి విచారణ పిలుస్తాను పంపించేయచ్చు. ఇలా రకరకాలుగా జరగవచ్చు. సో ఈ టైంలో అరెస్ట్ చేస్తే సొంత విజయ్ అభిమానులు కావచ్చు, విజయ్‌కి సంబంధించి ఈ వ్యవహారాలు, కుటుంబ వ్యవహారాలు, త్రిష వ్యవహారం ఇవన్నీ పక్కకు పోయి విజయ్ అరెస్ట్ అంశమే హైలైట్ అయ్యే అవకాశం ఉంది. సో ఆయన అభిమానులు ఎటు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తారు. పొలిటికల్‌గా కొంత మైలేజ్‌గా దీన్ని అరెస్ట్‌ని వాడుకోవడానికి విజయ్, ఆయన పార్టీ టీవీకే వీళ్ళు కూడా ట్రై చేస్తారు. మరి ఆ అంశం అలా కేంద్రం సీబీఐ అరెస్ట్ చేసేదాకా విజయ్‌ని వెళుతుందా అన్నది కొంత డౌటే. ఎందుకంటే విజయ్‌ని ఎవరో ఏం చేయాల్సిన అవసరం లేదు. విజయే చేసుకుంటూ ఉన్నాడు. కుటుంబ వివాదాలు, ప్రేమాయణము, త్రిష ఈ వ్యవహారాలు, కుటుంబాన్ని రోడ్డున పడేయడం తానే చేసుకుంటూ ఉన్నాడు. ఇలాంటి టైంలో తన నెత్తి మీద తానే కుంపటి విజయ్ పెట్టుకుంటున్నప్పుడు సీబీఐ చేత అరెస్ట్ చేయించడం పెద్ద ఫలితం ఏమి ఉండకపోవచ్చేమో. చెప్పలేము, ఏమైనా జరగవచ్చు. అరెస్ట్ కావచ్చు, అరెస్ట్ కాకపోవచ్చు. కానీ కరూరు ఘటన కన్నా కూడా 41 మంది చనిపోయారు. కరూరు ఘటన కన్నా కూడా విజయ్ కుటుంబ వివాదాలు అయితే పెద్ద ఎత్తున దుమారాన్ని అయితే రేపుతూ ఉన్నాయి. అందరికీ తెలిసిన వ్యవహారమే. ఆయన భార్య సంగీత మొన్న చెంగల్పట్టు కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేయడం, ఇలా ఒక నటితో వివాహేతర సంబంధం ఉంది, 2021లోనే బయటపడింది. లేదు నేను సంబంధాన్ని కొనసాగించును, దానికి బ్రేక్ వేస్తానని హామీ ఇచ్చాడు. పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగింది. అయినా విజయ్ తన తీరు మార్చుకోలేదు. నాకు ద్రోహం చేశాడు, నాకు నా బిడ్డలకి, కాబట్టి నాకు విడాకులు మంజూరు చేయాలి అని ఆవిడ పిటిషన్ వేయడం, దాన్ని పెద్ద వైరల్ కూడా కావడం తెలిసిందే. మరొక పిటిషన్ కూడా ఆవిడ దాఖలు చేశారు. ఇప్పుడు చెన్నై వస్తే ఎక్కడ ఉంటాలో తెలియదు. ప్రస్తుతం ఏమైతే ఇండ్లు ఉంటుందో అది ఎక్కడ, నీలాంకరై అనే నివాసం. సో ఈ విడాకుల కేసు తేలే వరకు ఆ నీలాంకరి నివాసంలోనే మేము ఉండేలాగా ఆదేశాలు ఇవ్వాలని కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మేము ఆ ఇంట్లో నివాసం ఉండకుండా విజయ్ బెదిరిస్తా ఉన్నాడు తన న్యాయవాదుల చేత అని కూడా ఆవిడ మరొక పిటిషన్ దాఖలు చేశారు. అలాగే తన పిల్లలకి తనకి కొంత ఆస్తిలో వాటా కావచ్చు, విజయ్ సంపాదించినవి కానీ, ఈ నీలాంకరై నివాసం కానీ, అలాగే మరొక నివాసం కూడా ఉంది. అది పట్టణం పక్కం అనే దాంట్లో కూడా విలాసవంతమైన భవనాలు విజయ్కు ఉన్నాయి. సో మొత్తంగా అయితే పెద్ద ఎత్తున భరణాన్ని అయితే విజయ్ సంపాదించిన దాంట్లో ఆవిడ ఆశిస్తూ ఉన్నారు. 250 కోట్ల రూపాయలు భరణం ఇవ్వడానికి విజయ్ ఆల్రెడీ సిద్ధపడిపోయాడు. అందుకనే ధైర్యంగా త్రిషాతో పెళ్లిళ్ళకి పెరంటాలకి హాజరవుతూ ఉన్నాడని వార్తలు వచ్చినాయి. కానీ మరి అది ఎంతవరకు వాస్తవం 250 కోట్ల భరణం చెల్లించడానికి అనేది, మరి అలాంటప్పుడు ఇప్పుడు రెండో పిటిషన్ కూడా ఎందుకు దాఖలు చేసింది? ఒకవేళ ఓకే అయి ఉంటే 250 కోట్లకి అనేది కూడా వేచి చూడాలి. సో మొత్తంగా చూసుకుంటే ఎంజీఆర్ లాగా సీఎం అవుదాం అనుకున్న విజయ్ కళ ప్రస్తుతానికైతే నిజమయ్యే అవకాశాలు అయితే కనిపించడం లేదు, ఖచ్చితంగా కనిపించట్లేదు. ఎంజీఆర్ గారికి లేడీస్లో చాలా ఫాలోయింగ్ ఉంది. ఆయన చాలా కష్టపడి సీఎం అయ్యారు, దాన్ని నిలబెట్టుకున్నారు. సో జయలలిత వ్యవహారాలు ఉన్నప్పటికీ కూడా ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. అప్పటి రాజకీయాలు వేరు, ఇప్పుడు రాజకీయాలు వేరు. అప్పుడు మీడియా సోషల్ మీడియా వేరు, ఇప్పుడు మీడియా సోషల్ మీడియా వేరు. సో చాలా వేరియేషన్ ఉంది. అంటే ఎంజీఆర్కు ఉన్నది ఏంటంటే ఒక దేవుళ్లాగా, మనకి ఇక్కడ నందమూరి తారక రామారావు గారిని ఏ విధంగా అయితే దైవాంశ సంబూతుల్లా చూస్తారో, తమిళనాడులో కూడా ఎంజీఆర్ గారిని అలాంటి దైవాంశ సంబూతుల్లా చూస్తారు. మరి విజయ్కి అంత ఉందా అంటే లేదు. ఫ్యాన్స్ ఉన్నారు, కుర్ర ఫ్యాన్స్ ఉన్నారు, యూత్ ఉన్నారు, ఓకే. కానీ ఒక దైవాంశ సంబుద్ధుడిలాగా, యుగపురుషుల్లాగా కొలిచే అవకాశం విజయ్నైతే తమిళనాడులో అయితే లేదు. ఇప్పుడు విజయ్ కన్నా ముందు పెద్ద పెద్ద స్టార్లే ఉన్నారు. ఇప్పుడు కమల్ హాసన్ ఉన్నారు, పార్టీ పెట్టారు, లేదు కదా. ఇప్పుడు డిఎంకే తరపున రాజ్యసభకి వెళ్ళిపోయారు ఆయన. ప్రకాష్ రాజు ఒక పార్టీ పెట్టాడు. రజనీకాంత్ గారు కూడా పార్టీ పెట్టాలని చూశారు, బట్ చివరి నిమిషంలో ఆయన విరమించుకున్నారు. మన వల్ల కాదు, వయసు రీత్యా కావచ్చు, ఖర్చు రీత్యా కావచ్చు, రాజకీయాలకు వస్తే చాలా మాటలు పడాలి, చాలా ఎదుర్కోవాలి, ఆయన వెనకడుగు వేశారు. అలాగే తమిళనాడులో మరొక హీరో, పెద్ద హీరో విజయకాంత్ కూడా, ఆయన కూడా పార్టీ పెట్టారు. కొన్ని సీట్లు అయితే ఆయన సాధించారు, కొంతలో కొంత ఆయన బెటర్. ఇప్పటికే ఆయన పార్టీ ఉంది, పార్టీ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. మరి విజయకాంత్ గారు మొన్న ఈ మధ్యనే ఆయన కూడా చనిపోయారు. సో ఇలా సీఎం అవుదామని, అధికారాన్ని చేపడదామని కొంతమంది పార్టీలు పెట్టారు, ఆ ఫలితాన్ని సాధించలేదు. చాలామంది వెనకడుగు వేశారు, కొంతమంది పార్టీ ప్రకటన చేసి మరి వాళ్ళు కూడా వెనకడుగు వేసిన పరిస్థితి ఉంది. సో రజనీకాంత్ కంటే పెద్ద స్టార్ ఏం కాదు కదా విజయ్, రజనీకాంత్ కంటే కాదు. ఒకప్పుడు కమల్ హాసన్ టాప్ స్టార్, ఆయన కంటే కాదు కదా. సో అలాంటి టైంలో కొంత క్లీన్ పేపర్ లాగా జనంలోకి వచ్చుంటే విజయ్ బాగుండేది. కానీ ఒక పక్క కరూరు ఘటన, కుటుంబ వివాదాలు, అన్నిటికన్నా ముఖ్యంగా కుటుంబ విలువలకి తమిళనాడు వాళ్ళు కూడా చాలా ప్రాధాన్యం ఇస్తారు. సరే భార్యతో విడాకులు అంటే అది వేరే విషయం, ఎవరైనా విడాకులు తీసుకోవచ్చు, అదేమి నేరం కాదు, అయిష్టంగా ఎవరు కాపురాలు చేయరు. కానీ పిల్లల్ని రోడ్డున పడేయటం, ఒకళ్ళు పీజీ హాస్టల్లో ఆడపిల్ల, అద్దె ఫ్లాట్లో ఉంటూ ఏదో డైరెక్షన్ ఏదో సినిమా చేస్తూ ఉన్నాడు కుమారుడు సంజయ్ జాసన్, ఇది మాత్రం చాలామందికి మింగుడు పట్టల. వాళ్ళు అలా ఇబ్బందులు పడుతూ ఉంటే కుటుంబం వెనక 100 కోట్ల ఆస్తులు అయితే ఉన్నాయి కదా విజయ్కి. ఇలా త్రిషాని వెంట పెట్టుకుని, అంటే
పిల్లల కన్నా కూడా సరే భార్యతో పక్కన పెడతాం, పిల్లల కన్నా కూడా త్రిష ఎక్కువైపోయిందా? ఇది ఎక్కువగా అక్కడ తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. విజయ్ అంటే ఏదో భస్మాసుర హస్తంలాగా విజయ్‌కి ఎవరో హస్తం పెట్టవసరం లేదు. తన నెత్తి మీద తానే విజయ్ పెట్టుకుంటా ఉన్నాడు. ఆరంభంలోనే అంటే ఎలక్షన్ ఇంకా రాకముందే తన పార్టీకి కొంత ఎండ్ కార్డ్ వేసుకునే ప్రయత్నం కాదు, తనంతట తానే స్వయం కృతాపరాధం అంటాం కదా, అది నడుస్తూ ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందనేది. మరి సిబిఐ ఏ విధంగా ఈ వ్యవహారం డీల్ చేస్తుందనేది. ఈ వీడియో పైన కుటుంబాన్ని రోడ్డున పడేయడం, త్రిషతో తిరగడం, సిబిఐ విచారణ ఈ అంశాలపైన విజయ్ సక్సెస్ అవుతాడా లేదా? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.